ధాన్యం సేకరణపై కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతున్న కొనుగోలు కేంద్రాలు తెరిచినప్పటికీ సంచుల కొరత వేధిస్తున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో రైతులు ధాన్యాన్ని దళారులకు తెగనమ్ముకుంటున్నారు. బస్తాకు 427 నుంచి 527 రూపాయల వరకు నష్టపోతున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఓవైపు తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల రాయలసీమలో వరి పంట ఎండిపోతూ ఉంటే, మరోవైపు విరుచుకుపడుతున్న అకాల వర్షాలు ఈదురుగాలులకు కోత దశలో ఉన్న వరి చేలు నేల కొరిగి రైతుల ఆశలను చిదిమేస్తున్నాయి. మొక్కజొన్న రైతుల్ని నిలువునా ముంచిన చంద్రబాబు సర్కార్ వరి రైతుల్ని కూడా నిలువునా దగా చేస్తోంది. వరి ధాన్యానికి మద్దతు ధర దక్కక రైతులంతా లబోదిబ్బోమంటున్నారు. కనీసం గోనె సంచుల్ని కూడా పూర్తి స్థాయిలో సమకూర్చలేని దుస్థితి నెలకొంది. అకాల వర్షాల బారిన పడి తడిసి ముద్దవుతున్న వరిని చూసి రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రబీలో దాదాపు 23 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ప్రస్తుతం ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. గోదావరి, కృష్ణా జిల్లాల్లో 70% పైగా పూర్తయ్యాయి. ధాన్యాన్ని ఆరబెట్టడంతో చాలా వరకు పంట కళ్ళాల్లోనే ఉండిపోయింది. ఈ దశలో మారిన వాతావరణ పరిస్థితులు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో కళ్ళాల్లో ఉన్న ధాన్యపు రాసులు 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలుల కారణంగా ధాన్యంపై కప్పిన పట్టాలు ఎగిరిపోవడంతో ధాన్యమంతా తడిసిపోయింది. ఈ దశలో యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. కళ్ళాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు ఆలస్యమైతే ముక్క విరుగుడు సమస్య తలెత్తుతుందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ధాన్యం సేకరణ కోసం 3.16 కోట్ల సంచులు సిద్ధంగా ఉంచామని ప్రభుత్వం గొప్పలు చెబుతుండగా, క్షేత్రస్థాయిలో సంచుల కొరత రైతుల్ని వేధిస్తోంది. 40 కేజీల ఖాళీ గోతాం 18 రూపాయలు వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 25 నుంచి 30% మంది రైతులు సొంతంగానే సంచులు కొనుగోలు చేశారు. అంతేకాకుండా ధాన్యాన్ని సంచుల్లో నింపి తూకం వేసినందుకు ఒక్కొక్క బస్తాకు 9 రూపాయల చొప్పున, బస్తాలను మిల్లులకు తరలించేందుకు ట్రాక్టర్కు టన్నుకు 800 రూపాయల చొప్పున రైతులే చెల్లిస్తున్నారు. వాహనాల వెయిటింగ్ ఛార్జీలు సైతం రోజుకు 1000 రూపాయల చొప్పున భరిస్తున్నారు. సొంత ఖర్చుతో సంచుల్లో నింపిన ధాన్యం బస్తాలను మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం సకాలంలో వాహనాలు సమకూర్చడం లేదు. ఫలితంగా బస్తాల్లో నింపిన ధాన్యం సైతం కళ్ళాల్లోనే తడిసిపోతోంది. వ్యయ ప్రయాసల కూర్చి కొందరు రైతులు మిల్లులకు ధాన్యాన్ని తరలిస్తే క్వింటాకు 5 నుంచి 8 కేజీల చొప్పున తరుగు కింద తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. 1635 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 16,000 వాహనాలను సమకూర్చామని చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరుచుకోలేదు. డిమాండ్ మేరకు వాహనాలు అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణాన్ని బట్టి ఈ ఏడాది 65 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు 13 లక్షల టన్నులు మాత్రమే సేకరించింది.